నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్న బాలకోటేశ్వర స్వామి ఆలయంలో సాధారణ క్యూ లైన్లు, శీఘ్ర దర్శనం, వీఐపీ క్యూ లైన్లు, వాహన పార్కింగ్, ప్రసాదాలు తయారీ, పంపిణీ, వైద్య శిబిరాల ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవాలని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్దం చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం శివరాత్రికి వచ్చిన భక్తుల సంఖ్యకి రెండింతల అంచనాతో అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. భక్తుల భద్రత, రక్షణే ప్రాధాన్యతగా ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సురక్షితమైన తాగునీటి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రసాదాలను పరీక్షించిన తర్వాత మాత్రమే భక్తులకు పంపిణీ చేయాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు, మానిటరింగ్ కి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్, అగ్నిమాపక శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేయించి సర్టిఫై చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్జీవి రమణమూర్తి, డీఎస్పీ వి జనార్దన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, తహసీల్దార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి. ఇక్కడ దానికోసం అన్ని సదుపాయాలు కూడా అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. ప్రాపర్గా క్యూ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా వారికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు వారికి కావాల్సిన డ్రింకింగ్ ఫెసిలిటీస్, ప్రసాదము, అదేవిధంగా శానిటేషన్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఎలా ఉంది అని వెరిఫై చేయడానికి అధికారులతో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అన్ని ఏర్పాటు కూడా బాగానే చేసి ఉన్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులు ఎటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి, అదేవిధంగా స్మూత్గా అన్నీ కూడా జరిపించాలి అని ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లాటరీ పేరుతో దాదాపు 10 కోట్ల రూపాయలను వసూలు చేసిన కేసులో రాంబాబు జైలుకు వెళ్లారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వివరించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని అన్నారు. జైలుకు వెళ్లిన అంబటిని గొప్ప నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు ప్రాంగణంలో అంబటి రాంబాబు చేసిన పిచ్చి చేష్టల వలన జైలు అధికారులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నేరాలపై వైసీపీ నేతలు ఇప్పుడు జైలుకు వెళ్తున్నారన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు, లోకేష్లపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కస్కుతి హనుమంతరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, చిట్టాబత్తిని చిట్టిబాబు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. జైలుకెళ్లినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక జంతు జాతి, జంతువులో కూడా గొప్ప జంతువు, పులి జాతికి సంబంధించినటువంటి వాడు. పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి, అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే శాల్వా వేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోలా. త్వరలో 1300 ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు బస్టాండ్లో బీద మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను నెల్లూరు జోనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని తెలిపారు. మహిళా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరలో 1000 సీఎంజీ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి నరేంద్ర ప్రసాద్, డిపిటిఓ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అందరం కలిసి పనిచేస్తున్నాం. డిఎంలు కానీ, డిపిటిఓలు, ఈడీఓ గారు అందరూ కూడా మేమందరం కలిసి ఒక ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్గా ప్రయత్నం చేస్తూ మా ఈడీ గారు చెప్పినట్టుగా ఇప్పటికే 90% డిపోల్లో మేము ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ యొక్క డిపోలో పల్నాడు బస్ డిపో ఏదైతే ఉందో గుంటూరులో ప్రారంభించినటువంటి ఈ 500 లీటర్ల కెపాసిటీతో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ని ఇట్లాంటి 8 మా బేదా మస్తానరావు రాజ్యసభ సభ్యులు వారు ఇవ్వడం జరిగింది. ప్రతినిత్యం కూడా 1,00,000కు పైగా ప్యాసింజర్స్ ఈ బస్ స్టేషన్ ఉపయోగించుకుంటారు. సో వారికి మెరుగైన వసతులు అందించడం కోసం ఎన్నో ప్రయత్నాలు అందిస్తూ ఉన్నాము. వారికి సీటింగ్ ఫెసిలిటీ, అలాగే ఫ్యాన్స్ అరేంజ్ చేయడము, ముఖ్యంగా త్రాగునీరు, అది కూడా త్రాగునీరు అంటే మామూలు మున్సిపాలిటీ వాటర్ కాకుండా ఆర్ఓ త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన గౌరవనీయులు జోనల్ చైర్మన్ శ్రీ సురేష్ రెడ్డి గారి వారి సహకారంతో, అలాగే మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ బీదా మస్తానరావు యాదవ్ గారి వారి సహకారంతో ఈరోజు పల్నాడు బస్ స్టాండ్ అంటే విజయవాడ సెక్టార్ బస్సులు ఆపరేట్ అవుతుంటే ఇక్కడ గంటకి 500 లీటర్లు కెపాసిటీ తోటి ఈరోజు ఆర్ఓ ప్లాంట్ వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. జీఎంసీ మెయిన్ ఆఫీస్, సర్కిల్ కార్యాలయంలోని పన్ను చెల్లింపు కేంద్రాలు శని, ఆదివారాలు సెలవు రోజులైనప్పటికీ పనిచేయనున్నాయని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు కూడా ఉదయం నుండే పన్ను వసూలు విధుల్లో ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూలను అధిక ప్రాధాన్యతగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. వార్డు సచివాలయాల వారీగా లిస్టు మేరకు రోజువారీ లక్ష్యానికి తగిన విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం పన్ను వసూలు జరగాలన్నారు. మొండి, పెద్ద బకాయిదారుల వద్ద నుండి పన్ను వసూలకు రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు కూడా వెళ్లాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ కోరికల సాధన కోసం శ్యామలానగర్లోని కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు. గత కొన్ని రోజులుగా సహకార సంఘాల నాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన, వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శుక్రవారం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగులు న్యాయమైన కోరికలు తీర్చకపోగా ఆపరేషన్ డెడ్ లైన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. సహకార శాఖ ఉద్యోగులకు గ్రాట్యుయిటీ 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు. వెంటనే తమ న్యాయమైన కోరికను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులు కోరుతున్నటువంటి కోరికల్ని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఆపరేషనల్ గైడ్లైన్స్ పేరుతో ఆపరేషన్ గైడ్లైన్స్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఉద్యోగులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఏవైతే 2019 మార్చి 1 ఆ తర్వాత చేరినటువంటి ఉద్యోగుల్ని తీసేయమని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ ఆపరేషనల్ గైడ్లైన్స్లో ఉన్నటువంటి జియో 36లో ఉన్నటువంటి స్టాఫ్ స్ట్రెంగ్త్ ప్రకారం మొత్తం అందరూ కూడా అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఉపాధి నుంచి తీసేసే దానికి మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో 2019 తర్వాత చేరినటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కనీసం మారుమూల ప్రాంతాలలో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా మేము నడిచి వెళ్ళి చిన్న రైతులకి రుణాలు ఇచ్చి ఆదుకునే ఏకైక వ్యవస్థ సహకార వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈరోజు రోడ్డు మీద పడి దిక్కులేని ఈన స్థితిలో మేము బతుకుతున్నాం. మేమేం అడిగినామండి? గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి తన 40 సంవత్సరాల సర్వీసులో చేసినటువంటి పనికి విజ్ఞత, గ్రాట్యుటీ అంటే విజ్ఞత. అతనికి కనీసము 20 లక్షలు మాకు కావాలి అంటున్నారు. కానీ మా సహకార వ్యవస్థలో 2 లక్షలు మాత్రమే తూతూ మంత్రంగా ఇచ్చి దాని ఆడిట్ రిపోర్ట్లో 36 కండిషన్లు పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. చేబ్రోలు మండలంలోని ఎంపీపీఎస్ ఏబీ నారాకోడూరు పాఠశాలను చేబ్రోలు మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావుతో కలిసి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని అందరి విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి విద్యార్థి తమ తరగతికి తగ్గట్టు సామర్థ్యాలు కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఎంపీపీఎస్ ఉర్దూ నదీంపేట చేబ్రోల్లో గల ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులు చూచిరాత పుస్తకాలు మరియు పుస్తకాలను పరిశీలించి ప్రతి విద్యార్థిని చదివించారు. ఉర్దూ భాషకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఉర్దూ భాష నేర్చుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయునికి సూచనలు చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సంబంధించి నాణ్యతల్లో రాజీ పడవద్దని, ప్రభుత్వం కూడా మంచి బియ్యం సరఫరా చేస్తున్నందువలన పాఠశాలలోని 100% విద్యార్థులు భోజనం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. అన్ని వర్గాలను అడ్డగోలుగా దోచుకొని ఇప్పుడు కులం కార్డు బయటకు తీయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ను జగన్ తిట్టించినప్పుడు అంబటికి కాపు కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మీరొక అరాచక వాదులు, తీవ్రవాదులకి ఎలా కులంతో పనిలేదో మీలాంటి విధ్వంసకారులకి, అరాచకం సృష్టించే వారికి, మినిమం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయని వాళ్ళకి, మహిళల్ని బూతుల్ని తిట్టే వారికి అసలు కులం అంటదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్నోసార్లు కాపు కులస్తులైన పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ తిట్టారు, కాపులు మొత్తాన్ని తిట్టారు, చిరంజీవి గారిని తిట్టించారు. ఆనాడు కూడా ఈ అంబటి రాంబాబు నోరు పెగల్లేదు. నీ ఎగ్జిస్టెన్స్ కోసం కమ్యూనిటీ కార్డు వాడతావా, కులం కార్డు వాడతావా? నీకు అసలు కులం అనేదే లేదు. నువ్వు ఒక అరాచక శక్తి. నీ కులం ఏంటి అంటే అరాచకం. నీ కులం పేరు అరాచకం. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని జిల్లా సిపిఐ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని మండిపడ్డారు. పేద ప్రజలు తక్కువలో వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆజ్యం పోసినట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట చేయనున్న నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రావుల అంజుబాబు, మేడ హనుమంతరావు, మంగా శ్రీనివాసరావు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మరియు ఫార్మా మాఫియా మీద మరి యుద్ధం పేరుతోటి ఏదైతే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మరి మందులకు సంబంధించి మాఫియా జరుగుతూ ఉంది. హాస్పిటల్కి సంబంధించి మరి మాఫియా జరుగుతూ ఉంది. టెస్టులకు వెళ్తే జేబులో మరి చేయి పెట్టకుండా చేయి చూసే పరిస్థితి లేని పరిస్థితి. రెండో పక్క ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే మరి గత ప్రభుత్వం మరి 10 కాలేజీలు ఏదైతే సీట్లు వాళ్ళు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం సీట్లు కాదు కదా కాలేజీలే మరి పీపీపీ పేరుతోటి వాళ్ళ ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళందరికీ అప్పచెబుతూ ఉన్నారు. డొనేషన్ సంబంధించి విపరీతంగా డొనేషన్లు పెంచి సీట్లు అమ్ముకోవడం ద్వారా ఏదైతే మెడికల్ విద్యను పూర్తి చేసి అయిపోయిన తర్వాత వైద్యులుగా వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చాక అది వ్యాపారంగా మలుచుకొని వాళ్ళు పేదల దగ్గర మరి ఎక్కువ. కేర్ డెంటల్ కళాశాలలో మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ 50వ దినోత్సవ వేడుకలను కేర్ విద్యా వైద్య సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రసూల్, కళాశాల సర్జరీ హెచ్ఓడి డాక్టర్ మహబూబ్ షేక్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ మొయిద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్, చెన్నై సవిత డెంటల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ ప్రకాష్ భాస్కర్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ ఫణీంద్ర కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ
కేర్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రసూల్తో మంచి సన్నిహితం ఉందని, ఇటువంటి కార్యక్రమాలు డాక్టర్ రసూల్ మాత్రమే చేయగలరని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజప్రకాష్ భాస్కర్ మాట్లాడుతూ కేర్ విద్యా వైద్య సంస్థల్లో మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ 50వ దినోత్సవం వేడుకలను చెన్నై నుంచి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ రాజప్రకాష్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ ఫణీంద్ర కుమార్ బ్రెస్ట్ క్యాన్సర్లపై విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేర్ విద్యా సంస్థల అడ్వైజర్ మొయిద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ నఫీజుద్దీన్, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ అప్షా, డాక్టర్ తస్లిం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ఉండబట్టే ఈరోజు యూనివర్సిటీ ఇంకా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఆయనలాగా గురువు అవ్వాలా, మనం ఒక ప్లేయర్ మరో గురువు అవ్వాలా, మొదట మనం చదువుకోవాలా, లేటెస్ట్ థింగ్స్ నేర్చుకోవాలా, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండ్ యువర్ ప్రాబ్లమ్ అవుతుంది. From trauma care and oncology to reconstructive and corrective surgeries, OMFS plays a vital role in comprehensive healthcare. Today's program is more than a celebration. It is an opportunity for our students to learn from eminent experts. Our main intention is our students should benefit from whatever programs we are doing. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నేత మహాకాళేశ్వరరావు మాట్లాడుతూ 2022లో సరెండర్ లీవ్ కు అప్లై చేస్తే ఇంతవరకు డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు రాలేదన్నారు. ఈహెచ్ఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించని కారణంగా వైద్య సహాయం కూడా అందడం లేదన్నారు. వెంటనే కొత్త కమిషన్ను నియమించి మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నేతలు పాల్గొన్నారు. ఈ రోజు కూడా అయ్యా మాకు 2 సంవత్సరాలు అవుతుంది మీరు బిల్లు చేసి, ఈ రోజు కూడా మాకు పడలేదు. సరెండర్ లీవ్ బిల్లు అయితే 2022లో చేసాం. అప్పుడు మనం బిల్లు చేసిన తర్వాత ఐటీ కట్టాం, దానికి ఐటీ కూడా మనం కట్టాం. ఈ రోజు ₹1 పెరిగితే 75,000 ట్యాక్స్ పడుతుంది. అటువంటి అప్పుడు సరెండర్ లీవ్ మనం పెడితే ఆ సరెండర్ లీవ్కి మనం ఐటీ కట్టాం. ఐటీ కట్టిన ఎస్ఆర్లో వాటి ఎంట్రీ కూడా వేసాం. కానీ ఈ రోజు కూడా ఆ డబ్బులు పడని పరిస్థితి. ఈహెచ్ఎస్ అసలు ఈహెచ్ఎస్ అమౌంట్ మన దగ్గర నుంచి మన జీతాల నుంచి కట్ చేస్తున్నా కానీ నేటికి ఆ ప్రైవేట్ నేటికి కూడా వైద్య సహాయం అనేది కేవలం ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ మీదే, ఆ మెడికల్ బకాయిల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ బకాయిలు నేటికి కూడా ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల ఏ రోజుకైనా మనం హాస్పిటల్స్కి వెళ్తే ఆ బకాయిలు వస్తే కానీ మేము వైద్యం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పి మన ఈహెచ్ఎస్ని కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. గుంటూరులోనే మొట్టమొదటిసారిగా చౌత్రా సెంటర్లో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు అతిథులుగా హాజరై శుక్రవారం షాపింగ్ మాల్ను ప్రారంభించారు. నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం శుభపరిణామమని కొనియాడారు. కళ్యాణం శివశ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా యువకులు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. సూరత్ షాపింగ్ మాల్ దినదినాభివృద్ది చెందాలని వారు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచామని, కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ను ఆదరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు తిరుపతి సురేష్, టీడీపీ మైనార్టీ సెల్ గుంటూరు నగర అధ్యక్షులు రఫీ, కార్పొరేటర్ చిష్టి, సంకూరు శ్రీను, వార్డ్ ప్రెసిడెంట్ బుజ్జి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ స్పేషియస్గా ఉన్న ఏరియాల్లో షోరూమ్స్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తారు. కానీ సూరత్ షాపింగ్ మాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యతరగతికి, పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి, అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో 1 టౌన్లో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. దానికి తోడు ముఖ్యమంత్రి గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వచ్చి తద్వారా వారి ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని వీరు నిజం చేసి ఈరోజు చూపించారు. మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయ్యింది. ఆంధ్రాలో కాదు ఇంకెక్కడైనా కానీ మన సూరత్ షాపింగ్ మాల్లోనే అతి తక్కువ రేట్లతో
ప్రారంభించామండి. ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలతోని. సూరత్ రేట్లని డైరెక్ట్ సింగిల్ పీసుల్లో అయితే మన గుంటూరులోనే ఇస్తున్నాం. మొట్టమొదటిసారి ఎక్కడ లేని మన గుంటూరులో అయితే ప్రారంభించాం. మీరు అందరూ వస్తారు. మేము ఇచ్చే రేట్లు, మేము ఇచ్చే క్వాలిటీ కూడా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీశైలం మల్లన్నకు సమర్పించే తలపాగాకు పాండురంగ నగర్లోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెల్లంపల్లికి చెందిన అందే వెంకటరత్నం గత 4 సంవత్సరాలుగా శ్రీశైల దేవస్థానానికి స్వయంగా తయారు చేసిన తలపాగా సమర్పిస్తున్నారు. ఆ క్రమంలోనే రానున్న శివరాత్రికి స్వామివారికి సమర్పించేందుకు తీసుకువెళ్తున్న తలపాగాకు పాండురంగ నగర్లోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సందర్శనానికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తలపాగా తయారీదారులు అందే వెంకటరత్నం మాట్లాడుతూ తాను జీవించి ఉన్నంతకాలం స్వామివారికి తలపాగా తయారు చేసి అందిస్తామని అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే కళ్యాణంలో ఈ తలపాగాను ఉపయోగిస్తారని ఆలయ అర్చకులు అబ్బిరాల అనిల్ కుమార్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బోనబోయిన సురేష్, వైస్ ప్రెసిడెంట్ ముసలయ్య, రామారావు, నాగభూషణం, శ్రీ స్వామి సాయి సుధాకర్, సురేష్, నరేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు స్వామివారి మీద బాగా భక్తి అండి చిన్నప్పటి నుంచి. అయితే మా ఊర్లో ఇంతవరకు ఎవరు నేయలేదండి నేతలు ఇటువంటివి. నేసేంత అర్హత కూడా గమ్మున అందరికీ సాధ్యపడదండి. ఏదో సంకల్పంగానే భగవంతుని నమ్ముకుని చేయడం వల్ల నేను ఇది 4వ సంవత్సరం అండి. ఇది ప్రతి సంవత్సరం నేసి స్వామివారికి సమర్పిస్తున్నానండి. ఈ సంవత్సరం కూడా అన్నిటికంటే కొంచెం ఎక్కువ సైజుగా కొంచెం నేసానండి సంవత్సరం. అయితే ఇప్పుడు మీ అందరూ కూడా దీన్ని సంతోషించినందుకు కూడా నాకు సంతోషంగా ఉందండి. శ్రీశైలానికి ఒక శివరాత్రి నాడు ఉండేటువంటి ఒక గొప్పతనంలో ఈ తలపాక చుట్టడమే బాగా గొప్ప విశేషం అన్నమాట అండి. మల్లికార్జున స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ఎంతో విశేషముగా శ్రీశైలంలో మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఆలయ శిఖరానికి నవనందులకు నాడీ సంధానంగా చేసే ఈ యొక్క శ్వేత వస్త్రము మన దేవాలయంకు వచ్చి ఉన్నది. ఈ యొక్క నాడీ సంధానం ఎందుకు చేస్తారంటే లింగోద్భవ కాలంలో అంటే స్వామివారు ఉద్భవించడానికి ప్రారంభ సమయంలో అసురులు ఆ యొక్క స్వామివారిని ఉద్భవించకుండా ఉండటం కోసం నలుమూలల 8 పక్కల ఆ యొక్క అసురులు అడ్డుపడుతూ ఉంటారన్నమాట. ఆ యొక్క అడ్డు తొలగించడం కోసంగా ఆ యొక్క అష్టదిక్పాలకులుగా ఆ యొక్క నవనందులకు దిగ్బంధనం చేసి ఆ యొక్క శ్వేత వస్త్రాన్ని ఒక గుర్రానికి ఒక నాడిలాగా ఎలా అయితే పగ్గాలాగా ఎలా అయితే పట్టుకుంటారో స్వామివారి యొక్క శిఖరానికి త్రిశూలానికి ఈ యొక్క పగ్గాలు కట్టడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.